టాప్ హెడ్లైన్స్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన భారత్ ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 44 నిమిషాల సమయంలో భారత్ ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్పై 3 రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 2 వారాల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున 1 గంట 44 నిమిషాల సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేనిదని, ఇరు పక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతోందని డుజారిక్ మంగళవారం వెల్లడించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఇక నుంచి భారత్కు చెందిన జలాలు దేశ ప్రయోజనాలకి వినియోగించబడతాయని మోదీ పేర్కొన్నారు. భారతీయ జలాలు ఇప్పటి వరకు వెలుపలికి వెళ్లాయని, ఇకపై అది జరగదని మోదీ అన్నారు. మన జలాలు మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన జలాలు ఇకపై మన అవసరాలకే వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. लेकिन हमारी सरकार ने राज्य सरकारों के साथ मिलकर नदियों के जोड़ने का एक महाअभियान शुरू किया है। केन बेतवा लिंक परियोजना, पार्वती काली सिंह चंबल लिंक परियोजना, इनसे लाखों किसानों को फायदा होगा। वैसे आजकल तो मीडिया में पानी को लेकर काफी चर्चा चल रही है। बहुत जल्दी समझ जाते हैं। पहले भारत के हक का पानी भी बाहर जा रहा था, अब भारत का पानी भारत के हक में बहेगा, भारत के हक में रुकेगा और भारत के ही काम आएगा। ये उस बदलते भारत का प्रतिबिंब है जो हर क्षेत्र में अपनी आवाज बुलंद कर रहा है। इस बदलते भारत का सबसे बड़ा सपना है 2047 तक विकसित भारत।
देश के पास सामर्थ्य है, देश के पास संसाधन है और देश के पास इच्छा शक्ति भी है। स्वामी विवेकानंद जी कहते थे, उठो जागो और तब तक नहीं रुको जब तक अपना लक्ष्य प्राप्त न कर लो। आज वही भावना मैं हर देशवासी में देख रहा हूं। विकसित भारत के लक्ष्य की प्राप्ति में ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న బాలాజీ ఆలయ నిర్మాణ నిధి నుంచి సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రధాన ముఖ్య ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని, అవి ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరో 15 ముఖ్య ఆలయాల్లో అన్నప్రసాద వితరణను అమలు చేయాలని చెప్పారు. దేవాలయాల భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా 4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేయాలని, అలాగే $10 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో ఈ నెల 10న మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు సోను సూద్ ఈ అందాల పోటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కావని, వీటిలో ఒక మంచి లక్ష్యం దాగి ఉందని సోను సూద్ అన్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ఆయన ప్రశంసించారు. విమానాశ్రయం నుంచి హోటల్స్ కు చేరుకునే వరకు అతిథులకు చక్కటి వస్తువులు కల్పించాలని తెలిపారు. రానున్న 25 రోజులు ఎంతో ప్రత్యేకమని సోను సూద్ పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం కంటే గొప్పగా మరొకరు నిర్వహించలేదని నిరూపించాలని సోను సూద్ ఆకాంక్షించారు. I can't put in words. Every time I used to say no to a Bollywood film and pick up a film in Telugu was for a reason, because the kind of family that I got, the kind of love that was showered was very, very special. We have grown up watching Miss World contest on televisions. People have inspired us. We always wanted to be a part of that journey. And today when I share this stage with such dignitaries and making me a part of this beautiful journey, so thank you so much, sir. Thank you so much. Thank you so much, Julia. This is like a dream come true, because this is not just a Miss World platform. This is a beauty with purpose, a message that 130 individuals who will be coming from their countries will come together, that we have to change the society, we have to do good, we have to bring a smile on an unknown face, and I think there can't be anything more special than that. I've done close to 100 movies in different languages, been a part of many award functions, won awards, done a lot of stuff, but all I can promise you is there's nothing more special than bringing a smile on an unknown face. I remember those lines by my mother कि सोनू कभी अपनी मुट्ठी खोल कर तो देख, शायद तेरी हाथ की लकीरों में किसी की जान बचाना लिखा हो. So I think this is very, very important to share. Today when I was sitting with Julia and the whole team, recently I started this program which was breast cancer surgeries free of cost across the nation, that anyone who needs a surgery, sometimes they don't get appointments, and we started this journey where someone can come and next day in the morning they can have their breakfast at their home. So when I shared this thought, I was
very fortunate that, we were all on the same page, and we thought that we have to bring that awareness, that how we can make this word breast cancer free word. We have to. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ వారికి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో వారిని హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది బివి శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి విడి రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లను కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త కార్డుల రిజిస్ట్రేషన్తో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో మార్పులు, చేర్పులు, చిరునామా మార్పులు కూడా చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా నిజమైన హక్కుదారులకు రేషన్ లబ్ధి అందేందుకు డిజిటల్ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. రేషన్ కార్డుల అప్డేట్ ప్రక్రియలో ప్రజలు సహకరించాలని, త్వరితగతిన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. అందరి నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పౌరులు ఆన్ చేయడం మర్చిపోయారు. ఓకే, నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత, అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. దీని వెనక జాప్యం ఎందుకు ఇంత జరిగిందనే దానిపైన ముందు వివరణ ఇస్తాను. గత సంవత్సరం ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాటన్నింటినీ కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ జరగాలి కార్డుదారులది అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా మనం చాలా ముందడుగు వేసి ఈకేవైసీ నమోదయ్యే విధంగా అందరినీ మేము ప్రోత్సహిస్తూ పౌరులను ఇబ్బంది పెట్టకుండా, గతంలో సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా అవసరమైన ఓబుళాపురం మైనింగ్ కేసులో నిర్దోషిగా తేలిన అనంతపురం మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగంగా స్పందించారు. మొదటిగా నన్ను నిర్దోషిగా తేల్చిన న్యాయ వ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోట్ల మెట్టెక్కాను. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు భరించానని అన్నారు. ఎన్నికల సమయంలో తనపై అవినీతి ముద్ర వేయడంతో పాటు తాము చూశామన్నారు.
అయినా నన్ను నమ్మిన నా వెంట వచ్చి గడిచిన నా నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలోని ప్రజలకు కృతజ్ఞతలు. ఈ తీర్పు నాకు న్యాయం చేసిన తీర్పుగా ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సబిత భావోద్వేగంగా చెప్పారు. దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్లెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. జిమ్ లో కేటీఆర్ కు తగిలిన దెబ్బ నడుము కాదు మెడకే అంటూ తీవ్ర సెటైర్లు వేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంచి మనసుతో మాట్లాడితే కేటీఆర్ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండి బాధ్యత లేని మాటలు చెప్పడం కేటీఆర్ కు అలవాటని, సమ్మె వంటి సున్నితమైన అంశాల్లో రాజకీయ విమర్శలు చేయడం అసభ్యతగా మారుతుందని చెప్పారు. ప్రజల కోసం మాట్లాడే సమయంలో వాస్తవాలు తెలుసుకుని స్పందించాలంటూ చామల హితవు పలికారు. కేటీఆర్ గారికి నెత్తికి దాగినట్టుగా అనిపించి అదేదో మెదడు దొబ్బినట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సమ్మె సందర్భంగా సమ్మె చెయ్యొద్దు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మనమందరం కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి అని ఒక మంచి సందేశాన్ని ఇయ్యాలన్న ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి నడువు నొప్పి పోయినాయి, అన్ని పోయినాయి. ఎట్టి పరిస్థితిలో దొరికిండి ఏదైనా వేయాల్సిందే, తెలంగాణ ప్రజల ముందు విలన్గా నిలబెట్టాలి, దేశం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాలేదని ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని, కాడ పడేసిండని, ఇక చూసిరాకి ఇట్లనే ఉంటుంది, ఢిల్లీ ఉన్న పార్టీలకు అధికారం ఇస్తే అని చెప్పి రాత్రికి అప్పటికప్పుడు ట్యూన్ అయ్యి ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారం చెలాయించింది వాళ్ళు. ఈరోజు సమ్మెలు జరుగుతుంటే సమ్మెల విషయంలో సమ్మె జరగొద్దు, రాష్ట్రాన్ని అందరం కలిసి బాగు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసింది. గతంలో మీరు చూసినట్టయితే వాళ్ళ హయాంలో కూడా మీరు చూస్తే ఇక్కడ పేపర్ చూపిస్తున్నాం, బస్సు బంద్ 2019 52 రోజులు సమ్మె నడిచింది. ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి చర్చలకు రాలే, ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి సమ్మెలు విరమింపజేయాలి, సమ్మె మొదలు కాకముందే పరిష్కారం చేయాలన్న ఆలోచన లేకుండే. ఎవడాడు ఎందుకు సమ్మె, ఆయనకి దిక్క బుద్ధి లేదా, శరం లేదా, 317 జీవో ఏంది, అవులాగాన్లా తలదిక్కన కొడుకులా అని అమ్మ నా బూతులు తిట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మీకు ఆ వీడియో కూడా ఒక 2 నిమిషాలు వినిపిస్తా. ఎందుకంటే ఆయన వాళ్ళ నాయన చాలా మహానుభావుడు, వేరే వాళ్ళకి ఏం రాజకీయం తెలియదు, వీళ్ళకే రాజకీయం తెలిసినట్టుగా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తుంది. మేము అన్నీ మాట్లాడుతామంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకంటే ఏం చేసి మీకు నెగ్గా కంటే మీకు ఉందా
నేనేం తెలుసా లేకుండా 317 జీవో ఈ మొండ జీవో అంటే అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మీరు గురుగుతామంటే ఒకటమా ఎందుకు పోవాలా దేనికోసం పోవాలా ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా దాని కూడా తిరిగి మాటలు మురి మాటలు మాట్లాడుకుంటా అవుల పోసిగా లెక్క మాట్లాడుకుంటా అది లేదు మట్టిగానే కొడతాం వాళ్ళంతా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుంది ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్క మూతి పిండే మీద కేసీఆర్ నిజంగా సత్తా ఉన్న నాయకుడైతే అసెంబ్లీకి ఎందుకు రారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీటింగులకు వచ్చే అధికారంపై విమర్శలు చేసి ఆయన అసెంబ్లీకి మాత్రం రావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఇంకా దొరభవన్తో భావిస్తూ ఫామ్ హౌస్ కే పరిపాలనా కేంద్రంగా భావిస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా అవాకులు చవాకులు పెళ్లడమే పనైందని విమర్శించారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేమైతే ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజం చెప్పడమే తప్ప అంటూ సీతక్క ప్రశ్నించారు. అనేది వచ్చింది. దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే 83 కోట్ల దేశవ్యాప్తంగా 83 కోట్లకు పైగా మరి రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే 2014 వరకే 81 కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది. దానితో పాటు ఈ రోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలనేటువంటి లక్ష్యంతో ఆలోచించి రైతన్నలు పండించేటువంటి వరికి 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం ఎక్కడికో ఎగుమతి లేదా కొన్ని ఉన్నత వర్గాలకే పంపిణీ జరగకుండా పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ కుటుంబంతో కలిసి భోజనం చేసినప్పుడు వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళు, అది కూడా కష్టంగానే ఉండేది. అయితే ఎప్పుడన్నా ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఒక పండుగ వాతావరణంలో సన్నబియ్యం కొనుక్కొచ్చుకునే తినేది. కానీ ఈరోజు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం ఉండే విధంగా మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు సన్నబియ్యం ప్రతి పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. మేము ఇక్కడ తింటా ఉంటే మాకు ఒక విషయం కూడా ఇప్పుడు మాతో తినేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో 50 కేజీల బియ్యం మనం బయట తీసుకుంటే 2000, 2300, 500 దాకా కూడా ఉండేది. కానీ ఈరోజు ఈ రేషన్ మీద సన్న బియ్యం ఫ్రీగా ఇస్తా అంటే పేదలకు మరి షాపులలో అమ్మేటువంటి వాళ్ళు కూడా రేట్లు తగ్గించి 1800కే వాళ్ళు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా మరి వాళ్ళకు కూడా అంటే అన్ని వర్గాలకు కూడా లాభదాయకంగా ఈరోజు మేము సన్నబియ్యం ఇచ్చేటువంటి పథకం ఉపయోగపడుతుంది. అదేవిధంగా అలాంటి పేదింటి బిడ్డలకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాసు, ఇలాంటి వాటితో పాటు పేదలకు ఇందిరమ్మ ఇల్లులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి మరి ఒక ఫ్యామిలీ వాళ్ళు మాకు ఇల్లులు కూడా కావాలమ్మా అని వాళ్ళు కూడా దరఖాస్తు మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా. మరొక వైపు చూస్తే ఈరోజే కేటీఆర్ బయటకు వచ్చి ఎక్కడలేని అసహనాన్ని, అసంతృప్తిని, ద్వేషాన్ని, విద్వేషాన్ని రగిస్తూ మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి సన్నాయి నొక్కులతోటి డ్రామాలు కూడా ఆడుతున్నారు. అయ్యా అదే మీరు సన్నబియ్యం ఇస్తారా అంటే ఒక మీటింగ్ దగ్గర ఒక పబ్లిక్తో అన్నం తినుకుంటూ ఒక రైతు కుటుంబం దగ్గర చేన్ల అన్నం తినుకుంటూ పంచుకుంటూ పోతే ఏముండదు అని అన్నారు. కానీ మేము ఇచ్చేది పేదల కోసం. ఉన్నత వర్గాలు, ఉన్నత కుటుంబాలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు ఏదైనా కొనుక్కొని చేయగలుగుతారు. కానీ మేము ఇవాళ పేదలకు 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, 500 గ్యాస్ కానీ, మరి రైతన్నలకు 500 బోనస్ కానీ కింటాకు ఇలాంటి ఇవ్వడంతో
పేదల కుటుంబాలు సంతోషంలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల యొక్క సంతోషాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేజీలు పేజీలు చదువుతూ బదనం చేస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? ఉద్యమ కాలంలో ఇంటింటికో ఉద్యమం అని చెప్పినావు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పినావు. మరి దళితుడు